హాయ్ అండి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే మార్నింగ్ అండి. ఈరోజు గ్రాస్ కటింగ్ ఉంటుందనమాట అన్ని చోట్ల. అన్ని అపార్ట్మెంట్స్ దగ్గర గ్రాస్ కటింగ్. చూసారా ఎంత నైస్‌గా కట్ చేశారు కదా! అక్కడ దూరంగా చూస్తే గమనిస్తే మీకు తెలుస్తుంది. ఆ మిషన్స్‌తో వాళ్ళు నీట్‌గా లెవెల్ చేస్తారండి గ్రాస్ అంతా. ఇవన్నీ ఆ ట్రంక్స్ అన్నీ వాళ్ళు వచ్చింటారనమాట. చుట్టుపక్కలందరూ వెళ్ళింటారు వాళ్ళు. ఒక్కొక్క చోటకి ఒక్కొక్కరు వెళ్ళి అంతా క్లీన్ చేస్తుంటారనమాట. అంతా గ్రాస్‌ని లెవెల్‌గా చేస్తూ ఉంటారు. ఇది చూసారా? అతను ఇలా వెళ్తున్నాడు గదా! సో, మళ్ళీ అతని మిషన్ చూసారా? ఎంత బాగా గ్రాస్ కటింగ్ చేస్తోందో. మీకు వెనక ఆ పౌడర్‌లాగా ఎగురుతుండేది చూస్తే తెలుస్తుందనమాట. ఇతనొచ్చేసి సైడు ఉన్న చిన్న చిన్నటివన్నిటిని కట్ చేస్తూ ఉంటాడనమాట. అది చిన్న మిషన్. అట్లా డిఫరెంట్ మిషన్స్‌తో డిఫరెంట్‌గా వాళ్ళు గ్రాస్‌ని నీట్‌గా కట్ చేసి లెవెల్ చేస్తారు. వాళ్ళు పిల్లోళ్ళు వెళ్ళాక బస్ ఎక్కిచ్చేసాక నా డైలీ రొటీన్ స్టార్ట్ అవుతది ఫ్రైడే. ఇంకేముందండి స్నానం చేసేసి దేవునికి పూజ చేయాలి కాబట్టి హెడ్ బాత్ అయిపోయింది. ఫ్రైడే కదా! అందుకే తలస్నానం కంపల్సరీ చేయాలి. అది అలవాటయిపోయింది. హెడ్ బాత్ అయ్యాక ఇంకా లోపలికెళ్ళేసి నేను మా దేవుని సామాన్లన్నీ ఫస్ట్ వాష్ చేసుకునేస్తాను. కడుక్కునేస్తా. క్లీన్‌గా లేదంటే దేవుని సామాన్లు డైలీ క్లీన్ చేయాలండి. దేవుడికి ఎప్పుడే గాని మనం దీపం పెట్టేటప్పుడు. మనం మొత్తం దీపాలు మళ్ళీ అక్కడ మనం దీపం దగ్గర పెట్టే చోటంతా క్లీన్ జేసుకోవాలి. మన ఊర్లో అయితే బాగా అన్నిటిని క్లీన్ జేసి చేయొచ్చు. పూలు గూడా చిక్కుతాయి. ఇక్కడ యూఎస్ఏలో చిక్కవండి ఫ్లవర్సు. అసలిక్కడ మాకు చుట్టుపక్కలైతే ఒక్క ఫ్లవర్ కూడా ఒక పార్క్‌లో గూడా ఉండదనమాట. ఏవో పిచ్చి పూలుంటాయి. నాకవి పెట్టాలంటే మనసొప్పదు. అందుకనే నేను ఊరు నుంచే కొంచెం ప్లాస్టిక్ పూలుంటాయి చూసారా? రోజెస్‌వి అలాంటివి తెచ్చా నేను. అవే సర్దుకునేస్తున్నాను ఇంకా. అన్నీ కావాలంటే కాదు కదా! కొన్ని సర్దుకుపోవాలి కాబట్టి. అలా పూజ అయిపోయింది. మొత్తం అయిపోయిన తర్వాత ఇంక టిఫిన్ తినాలి గదండీ మేము. ఈరోజు అవకాడో శాండ్‌విచ్ చేశాను. దయచేసి ప్రతి ఒక్కరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చెయ్యండి. ఎందుకండి ఎవ్వరు సబ్స్క్రైబ్ చేయడం లేదు. లైక్స్ చేస్తున్నారు గానీ, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తే నాకు కూడా సంతోషంగుంటుంది కదండీ! ఇంకా ఏవైనా వీడియోస్ తీయాలని ఆనందంగా ఉంటుంది గదండీ! నాకు కొంచెం ఎనర్జీగా ఉంటుంది గదా! ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటే, అరే! ఇంకా కొంచెం తీయాలి అనేసి. ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ దేవుడిని ముక్కోండి. అంతా మంచి జరగాలి, అందరికీ ఆరోగ్యాన్నివ్వాలి అని ఇంకా స్టార్ట్ చేశాననమాట అవకాడో శాండ్‌విచ్ చేయడానికి. అవకాడో శాండ్‌విచ్ చేయడానికి నేను అన్నీ ప్రిపేర్ జేసుకోవాలి కదా! మొత్తం దాన్ని స్మాష్ చేసి, నేనెక్కువ ఏది వేసుకోను. ఈరోజు ఏవి లేవు. యాక్చువల్లీ చీజ్ ఉంటుండే. చీజ్ వేస్తా అంటి పిల్లలకి. బట్ చీజ్ కూడా లేదు అయిపోయింది. సో, ఉప్పును, కొద్దిగా కారము, తర్వాత వచ్చేసి నా దగ్గర కొన్ని ఇవి ఉండాయండి మొక్కజొన్నలుంటే అవి ఫ్రోజెన్‌వేనండి. ఫ్రెష్ ఏం కాదు. బట్ అవి కొంచెం వేడి నీళ్ళల్లో వేసి నేను దాన్ని మళ్ళీ దాంట్లోకి వేసుకొని బాగా కలుపుకొని బ్రెడ్‌కి అంతా అప్లై చేసుకొని కొంచెం బటర్ వేసి దాంతో నేను కాల్చుకుంటాను. నేనంతే మా హస్బెండ్ అంతే. ఇద్దరము అదే తింటాము ఒక్కొక్కసారి మార్నింగ్. మార్నింగ్ అది తినేస్తాము. ఆయన కాఫీ తీసుకుంటారు. నేనేమంటే కాఫీ తాగననమాట. మార్నింగ్ వదిలేసాను ఈ మధ్యన. గ్యాస్ట్రిక్ అవుతోంది. ప్రతి ఒక్కరికి కాఫీ అలవాటయిపోతే చానా కష్టం గదా! బట్ నేను దాని బదులు జ్యూస్ తాగుతానమాట. అంటే ఒక్కొక్కసారి దానిమ్మ జ్యూస్ ఉంటే దానిమ్మ జ్యూస్ తాగుతాను. లేదంటే ఈ మ్యాంగో జ్యూస్ ఉంటే మ్యాంగో జ్యూస్ తాగుతాను. అలా ఏదో ఒకటి తీసుకుంటాననమాట. కాఫీ బదులు అది. అదంతా అయ్యాక చూసారా ఇలా అప్లై చేసుకొని నీట్‌గా బటర్ వేసి ఇలా కాల్చుకోండి. చానా బావుంటుంది. ఒక్కసారి అవకాడో శాండ్‌విచ్ మనకు అలవాటయ్యిందంటే అస్సలింక వదలం మనం. అంత టేస్టీగా ఉంటుంది అవకాడో శాండ్‌విచ్చు. నమ్మండి మీరు. నేను నిజంగా చెప్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చిందసలు. నేను అనుకోలేదు. నేను ఫస్ట్ టైమ్ యాక్చువల్లీ తింటోంది. నాకింత టేస్టీగా ఉంటుందని ఎప్పుడూ అనుకోలే నేను. బట్ ఇట్స్ వెరీ, 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 వెరీ టేస్ట్ అండి. నాకైతే చాలా నచ్చింది. జ్యూస్ తాగుతున్నాను ఎండింగ్‌కి. ఈరోజు నా మార్నింగ్ రొటీన్ ఇదంతా.
పిల్లలు వెళ్ళినప్పటి నుంచి మార్నింగ్ వరకు. ఓకే. అందరూ జాగ్రత్తగా, హ్యాపీగా ఉండండి. బాయ్.